ఈ మాట మనందరికీ కూడా ఎప్పటికీ గుర్తుండాల్సినటువంటి మాట. ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి. వాస్తవంగా మనకి శ్రమానుభవం ఎదురైనప్పుడు ప్రబలటం అనేది ఉండదు. శ్రమానుభవం ఎదురైనప్పుడు ప్రబలటం అనేది ఉండదు. అంటే ప్రబలటం అంటే విస్తరించటం, విస్తరించి ప్రబలిరి. మన విస్తరణని శ్రమ అడ్డుకుంటుంది, ప్రబలటాన్ని కూడా అడ్డుకుంటుంది. కానీ ఇక్కడ విరుద్ధంగా మాట్లాడుతున్నాడు. వారు ఎవరు? ఐగుప్తీయులు. వీరిని శ్రమ పెట్టిన కొలది, ఎవరిని? దేవుని ప్రజలను శ్రమ పెట్టిన కొలది, ఇబ్బంది పెట్టిన కొలది, అణచివేసిన కొలది వీళ్ళు విస్తరిస్తా మొదలుపెట్టారట. ఈ మాట నాకు ఎంత ఇష్టమో ఈ ఒక్క ముక్క మాత్రం నేను మళ్ళీ మళ్ళీ చూసుకుంటూ ఉంటాను. అంటే ఒక సూత్రం నేర్పుతున్నాడు దేవుడు అక్కడ. లోకము మీరు ఒక్కటి కాదు, లోకములో నుండి నేను మిమ్మల్ని ప్రత్యేకపరుచుకున్నాను. ఇక లోకానికి వర్తించేవి చాలా విషయాలు మీకు వర్తించవు. లోకం ఎదుర్కొనే ప్రతికూలతలు అవే మీకు ఎదురైనప్పుడు వాళ్ళకి మైనస్లుగా ఉన్నాయని మీకు ప్లస్లు అవుతాయి. ఇది గుర్తుపెట్టుకోండి. వాళ్ళకి ప్లస్లుగా ఉన్నాయని మీకు మైనస్లు అవుతాయి. జాగ్రత్త. అర్థమైందా? వాస్తవానికి లోకస్తులకు శ్రమ కలిగితే, లోకస్తులకు ప్రతికూలతలు, ఇబ్బందులు కలిగితే వాళ్ళ అభివృద్ధి కుంటుపడుతుంది, అభివృద్ధి ఆగిపోతుంది, విస్తరణ ఆగిపోతుంది, ప్రబలటం అనేది ఆగిపోతుంది. వాళ్ళే చెబుతూ ఉంటారు, నీ ఫ్రెండ్స్ చెబుతూ ఉంటారు, ఒక రేంజ్లో వెళ్ళాల్సి ఉంటారా, నేను ఈ దరిద్రం వచ్చి పడి ఆగిపోయిందిరా, ఎక్కడదక్కడ ఆగిపోయిందిరా, లేకపోతే దూసుకెళ్ళేవాడిరా, అసలు ఎదురులేదు, ఒక రేంజ్లో వెళ్ళేవాడిని, ఏం చేద్దాం, అయిపోయిందిరా అంటుంటారు లోకస్తులు. నీ ఫ్రెండ్స్ తగిలారు నీకు ఇట్లా? అస్సలు మంచి ఫోర్స్లో పోతున్నారు రా, తగిలిందిరా, ఈ శ్రమ వచ్చి పడిందిరా, ఆగిపోయింది. ఈ మాటలు నువ్వు తరచుగా వింటుంటావు, ఇప్పటికే చాలాసార్లు వినే ఉంటావు. అంటే లోకస్తులైన వాళ్ళకి ఏదైనా ప్రతికూలత, శ్రమ, అవరోధం ఏర్పడితే వాళ్ళ విస్తరణ ఆగిపోతుంది. కానీ దేవుని పిల్లలంగా మనకది రివర్స్. మనకి ఏ శ్రమ లేకపోతేనే, అన్ని విషయాల్లో సుఖంగా ఉంటేనే మన విస్తరణ కుంటుపడిద్ది. మనకు శ్రమ తగిలే కొద్దీ మన విస్తరణ పెరిగిపోయిద్ది అని చెబుతున్నాడు దేవుడు ఇక్కడ రహస్యం. అంటే మనకి తోడై ఉన్నవాడు జీవం గల దేవుడు. తన పిల్లలమైన మనకి ఒక తత్వాన్ని పెట్టాడు ఆయన. ఏమిటా తత్వం అంటే, మనల్ని అణచివేసే కొద్దీ ఫోర్స్ పెరిగిద్ది, ఒత్తిడి చేసే కొద్దీ ఫోర్స్ పెరిగిద్ది. కొంతమంది నెక్స్ట్ మతోన్మాద గవర్నమెంట్ వస్తే అబ్బో చాలా ఇబ్బంది అని మదన పడతా ఉన్నారు. చాలా ఇబ్బంది అని నేను అనుకుంటాను, ఏమి ఇబ్బంది లేదు. ఒకవేళ నిజంగా మతోన్మాద గవర్నమెంటే వచ్చి ఒకవేళ ప్రెజర్ ఇస్తే, ఇంతకు ముందు ఒకవేళ 100లో 20% క్రైస్తవులు ఉంటే అది కాస్త 50% వెళ్ళిద్ది. అదంతే. 20% ఉంటే దరిద్రులు వచ్చి ఒత్తిడి మొదలు పెడితే క్రైస్తవ్యం మీద దాని ఫోర్స్ ఇంకా డబల్ త్రిబుల్ పెరిగిపోద్ది అంతే. అప్పట్ల వాక్యం చెప్తున్నటువంటి సత్యం అది. క్రైస్తవ్యం విస్తరించకుండా ఉండాలంటే సూత్రం ఒకటే, మతోన్మాదులకు నా సలహా. క్రైస్తవ్యం విస్తరించకుండా ఉండాలంటే సూత్రం ఒకటే, క్రైస్తవులను ఇబ్బంది పెట్టకూడదు, సుఖపెట్టాలి. సుఖంలో కూర్చోవాలి అంటే ఏం చేయాలి తెలుసా? ప్రతి ఒక్కడికి ₹1 కోటి ఇవ్వాలి. ₹1 కోటి ఇస్తే అప్పులు తెచ్చుకొని శుభ్రంగా ఒక ఇల్లు కట్టుకొని, ఇక ప్రార్థన చేయడు, వాక్యం చదవడు, కూటానికి కూడా పోతే పోతాడు, లేకపోతే బాధలు లేవుగా. స్తోత్రం. కూటానికి పోతే వాక్యం వింటాడు, వాక్యం వింటే సువార్త చెబుతాడు. ఇంతకు ఇప్పుడు ఎన్ని చేయాలంటే ప్రార్థన చేస్తాడు, సువార్త చెబుతాడు. ఎందుకు? చర్చికి వచ్చినప్పుడు వాక్యం వింటాడు కాబట్టి. ఇప్పుడు వాక్యం వినకుండా ఎగ్గొట్టాలంటే ఏం కావాలి? ఇప్పుడు అతనికి శ్రమలు తరిగినంత వరకు దేవుని పాదాలు ఇంకా గట్టిగా పట్టుకుంటాడు. కాబట్టి ఇప్పుడు సుఖపడ్డాడు అనుకో, ఇక మోకాళ్ళంగో శుభ్రంగా తింటుంటాడు, ఆ పరుపు మీద పడి దొల్లాడుతుంటాడు, నిద్రపోతుంటాడు. ఇంక ప్రార్థన చేయడు. ప్రార్థన చేయనప్పుడు, సువార్త ప్రకటించినప్పుడు విస్తరణ ఆగిపోయింది. సైతానుగాడికి సలహా, సైతాను సంబంధులకు కూడా సలహా ఏంటంటే, క్రైస్తవ్యాన్ని అణచివేయాలి, క్రైస్తవ్యాన్ని ఆపాలంటే సూత్రం ఏంటంటే, క్రైస్తవుల్ని సుఖపడాలి, క్రైస్తవులు సుఖపడాలి, క్రైస్తవుల్ని సుఖాల్లోకి నెట్టాలి. అది సూత్రం.
శ్రమ పెట్టి అణచివేయడానికి ట్రై చేస్తే మాత్రం దీనికి ఉన్న తత్వం ఏంటంటే దాని ఫోర్స్ భయంకరంగా పెరిగిపోయింది. హల్లెలూయా, అర్థమైందా? అది విస్తరించకుండా దాని మానాన్ని దాన్ని వదిలేయాలంతే, కదిలించకూడదు. ఎందుకంటే ఇక్కడ చెప్తున్నాడు, ఐగుప్తీయులు ఇందిరా వీళ్ళు కొద్ది మంది కావచ్చు, ఇంతమంది అయిపోయారు ఇందిరా, చివరికి మనం తక్కువ అయిపోయావు, ఈ గుంపు ఎక్కువ అయిపోయారు, లచ్చలు పెరిగిపోతున్నారు ఇందిరా వీళ్ళు అని వాళ్ళని శ్రమ పెట్టడం మొదలు పెట్టారట. ఇంకా ఇబ్బంది పెట్టి కనీసం ఫుడ్ కూడా ఇవ్వకుండా యాతన పెడతా ఉన్నారట. చిత్రం ఏంటో, వాళ్ళు శ్రమ పెట్టిన కొలది వీళ్ళకి పిల్లలు ఎక్కువ మంది పుడుతున్నారు. ఈ చిత్రం నాకు అర్థం కావట్లా. వారు విస్తరించి ప్రబలుతున్నారట. ఐగుప్తీయులకు అర్థం కావట్లా. మనం ఇంత ఘోరమైన అగచాట్లకి నెడుతుంటే, ఇంత ఘోరంగా ఇబ్బంది పెడుతుంటే, ఇంత కఠినంగా శ్రమ పెడుతుంటే ఏంట్రా ఇట్లా ప్రబలుతున్నారు వీళ్ళు, ఏం జరుగుతుంది? వాళ్ళకి అర్థం కావట్లా. మీటింగులు వేసుకుంటున్నారు, ఏందిరా ఎంత చేయాలన్నా ఏంద్రియులు ఏం కావట్లేదండి. వాళ్ళకి అర్థం కాల. ఇక్కడ మనకు రాసి పెట్టాడు, దేవుడు తన ప్రజల్ని అట్లా వినూత్నంగా సిద్ధపరచుకున్నాడు. ఇక్కడే కాదు, క్రొత్త నిబంధనలో కూడా మీరు చూడండి. ఫస్ట్ సంఘం ఎక్కడుంది? ఫస్ట్ సంఘం ఎక్కడ పుట్టింది? ఏడో చోట పుట్టిందా? యెరూషలేములో పుట్టిందా? ఒక్కరోజే పేదల ప్రసంగంలో 3,000 మంది బాప్తీసం పొందారు. తర్వాత పుట్టినది మొదలుకొని కుంటివాడైన మనుషుని స్వస్థపరిచినప్పుడు ఇంచుమించు 5,000 మంది చేర్చబడక 8,000 మంది పైచులకు విశ్వాసగణం కొద్ది రోజుల్లోనే వచ్చేసింది. అవునా? అంతమంది సమూహం అక్కడ ఉన్నారు. తర్వాత సౌలు లేచాడు. ఇంటింటి అది వచ్చి స్త్రీలని, పురుషుల్ని, పిల్లలన్న భేదం లేకుండా అందరినీ ఈడ్చి నానా రభసా చేసి గందరగోళం చేసి గొప్ప హింస చేశారు. జాగ్రత్తగానండి చేశారు. ఎక్కడ చేశారు? యెరూషలేము సంఘంలో. ఇప్పుడు ఏం జరిగింది? అక్కడ నుంచి అందరూ ఎటులటు పరారవ్వాల్సి వచ్చింది. 2వ అధ్యాయంలో 3,000 మంది, 3వ అధ్యాయంలో 5,000 మంది, 6వ అధ్యాయం దగ్గరకు వచ్చేటప్పటికి శిష్యుల సంఖ్య విస్తరిస్తుంది అన్నాడు. 7వ అధ్యాయంలో స్టెఫను హతసాక్షి అయ్యాడు. 8వ అధ్యాయంలో సౌలు బయటపడ్డాడు. సౌలు దుర్మార్గాలు ఎక్కువైపోయినాయి, సంఘానికి గొప్ప హింస కలిగిందని రాశాడు 8వ అధ్యాయంలో. ఎక్కడ? ఎన్ని? అపోస్తలుల కార్యాల్లో. అయితే అనేక మంది చెదరిపోయారట. చెదరిపోయిన వాళ్ళు 8వ అధ్యాయంలో చెప్తున్నాడు, చెదరిపోయిన వాళ్ళు ఏం చేశారు తెలుసా? సువార్తను ప్రచురించుచూ సంచరించిరి. యెరూషలేములో ఒక్కటే సంఘం. వాళ్ళందరినీ చెదరగొడితే వీళ్ళు ఎన్ని ప్రాంతాలకైతే పోయారు అన్ని ప్రాంతాల్లో సంఘాలైనాయి. ఇప్పుడు చెప్పండి, ఒక ఊర్లో ఉన్నోళ్ళని కదలకుండా ఉండనిచ్చైనట్టయితే ఒక్క ఊర్లోనే ఉండేది. ఆ ఒక్క ఊర్లో ఉన్నోళ్ళని కదిలిచ్చి అనేక ఊళ్ళకి తరిమేసరికి పోయిన కాడల్లో ఒక కూటం లేచింది, ఒక సంఘం లేచింది. ఇప్పుడు ఎన్ని అయినాయి? తర్వాత నాకు తెలిసిన ఎత్తి గీక్కొని ఉంటారు, వాళ్ళు జుట్టు గీక్కొని ఉంటారు. ఉన్నవాళ్ళు ఒక దగ్గర ఉన్న చిన్న గొడవ ఉండేది కాదు, అనవసరంగా కదిలిచ్చాము వీళ్ళని. ఇప్పుడు ఊరు పోయి తగిలిచ్చారు. ఇప్పుడు అప్పటి నుంచి స్టార్ట్ అయిన ఆ దావాగ్ని లాగా అప్పటి నుంచి స్టార్ట్ అయిన అగ్ని సువార్త ఉద్యమం ఎప్పటికీ అణిగిపోకుండా భూదిగంతల వరకు వస్తానే ఉంది, వ్యాపిస్తానే ఉంది. బైబుల్ని లేకుండా, దేవుని వాక్యాన్ని లేకుండా చేద్దాం అనుకున్న వాళ్ళు లేరు. ఇప్పుడు బైబిల్ కాల పరీక్షకు గెలుస్తూ ఇన్ని సంవత్సరాలుగా వస్తానే ఉంది. క్రైస్తవ్యాన్ని లేకుండా నాశనం చేద్దాం, క్రీస్తు సువార్త లేకుండా నాశనం చేద్దామని అనుకున్న వాళ్ళందరూ ఇప్పుడు లేరు. కొత్తగా కొంతమంది దిగారు అనుకో, వాళ్ళు కూడా భవిష్యత్తులో ఉండరు. ఎందుకంటే అంతకు ముందు వాళ్ళు ఉన్నారా? ఇప్పుడు వీళ్ళు ఉండటానికి ఈ రాయి ఎవరి మీద పడిందో వాడిని నలిచివేయను. ఈ రాయి మీద ఎవడు పడిందో వాడు తునకలై పోవును. రాయికి ఏం కాదు. ఈ రాయి కింద పడ్డా, రాయి మీద పడ్డా, కింద పడ్డాడు నలిగిపోతాడు, మీద పడితేనే మొక్కలు అవుతాడు. మరి ఎందుకు? రాయి నిషేధింపబడిన రాయి, మళ్ళీ మూలకు తలరాయి. స్తోత్రం. చాలామంది బైబిల్ని లేకుండా చేద్దాం అనుకున్నారు, వాళ్ళే లేకుండా పోయారు. బైబిల్ అలా నడుస్తూనే ఉంది, సువార్త కొనసాగుతూనే ఉంది. ఇంకా చెప్పాలంటే ఇంకా ప్రబలమై వ్యాపిస్తూ ఉంది. ఇప్పుడు ప్రగల్భాలు పలికే వాళ్ళు, ఇప్పుడు కుట్రలు బన్నే వాళ్ళ బతుకులు కూడా అంతే. ఎందుకంటే అది దేవుడిదే కల్పన అయితే, కథ అయితే, మాయ అయితే, మోసం అయితే అణిచేస్తే అణిగిపోయిద్ది, ఆపేస్తే ఆగిపోయిద్ది, తొలగిస్తే తొలగిపోయిద్ది. ఇది దేవుడిదే సత్యం, జీవం, మార్గం. బాహు చాపింది యెహోవా, దాన్ని రద్దుపరిచే దమ్మె ఉడుకుంది.
బాహు చాపింది, రక్షణార్థమైన బాహు చాపింది సైన్యములకు అధిపతి యెహోవా. దాన్ని ఆపేదం ఎవడుకుంది? భూరాజులు ఏమనుకుంటారో, ఏలికలు ఏమని ఏకమవుతారో అన్ని అటు కీర్తనలోను ఇటు అపోస్తలుగా రాశాడు. ఏలికలు ఏకమై తండ్రికి ఆయన కుమారుడికి విరోధముగా పోగయ్యారట. అయితే వాళ్ళట పోగైతే ఆయన ఏం చేస్తున్నాడు? ఆకాశమందు ఆసీనుడగు వాడు దీనిని చూచి నవ్వుకొనుచున్నాడనుంది. స్తోత్రం. ఆకాశమందు ఆసీనుడగు వాడు ఏమి చేస్తున్నాడు? వీటిని చూసి చూడండి ఒకసారి కీర్తనలో ఏముందో. అభిషిక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు, ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆసీనుడగు వాడు నవ్వుచున్నాడు, ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు. ఓకేనా? అది వచనం. ఎందుకు? భూమి మీద ఉన్న మనుష్య జాతి మొత్తం ఏకమైన ఆయన కాలి గోటిలో ఏదన్నా మట్టి ఏదన్నా ఉంటే ఆ మట్టిలో ఒక అణువును కూడా కదిలించలేరు. తెచ్చుకుంటే ఒక్క దెబ్బలో మొత్తాన్ని శూన్యం చేయగలిగే దమ్మున్నాడు ఆయన. మొత్తాన్ని మళ్ళీ నామరూపాలు లేకుండా చేసే దమ్మున్నాడు ఆయన. జస్ట్ సునామీకి ఒక్కసారి అట్లా సెలవిచ్చాడు, 2,30,000 మంది మళ్ళీ ఇంక లేరు. సునామీ అట్లా లెగిస్తే 2,30,000 మందికి మళ్ళీ లేరు, విగత జీవులు అయిపోయారు. జస్ట్ ఇంత ఇబ్బంది అయితే ఇంక అడ్డంబడి లేవనోడు వీడికి ఎన్ని ఎచ్చులో, ఎన్ని ఎచ్చులో, ఎన్ని ప్రగల్భాలో, ఎన్ని కోతలో ఎవరి మీద? మరి మట్టి కుండ ఓవర్ యాక్షన్ చేస్తే కుమ్మరి ఎట్ట ఫీల్ అవుతాడు? నవ్వుకుంటుంటాడు కుమ్మరి. ఎందుకు? మట్టి కుండ నేను చేశాను నేను నా గురించి రివర్స్ గేరేస్తున్నా ఏంది? ఏమైంది? పగిలిపోద్ది. ఏమైంది? పగిలిపోద్ది. ఎగర్నిచ్చి కొండ ఎగురుతూ ఉంటుంది ఘటం. ఆయనకి విరోధంగా ఎగురుతుంటుంది, ఆయన పిల్లలకి విరోధంగా ఎగురుతుంది. ఎగర్నిచ్చి ఒక దెబ్బ కొడితే అంతే మొక్కలు చెక్కలు అయిపోయింది. చాలామంది బతుకులు అంతే అయిపోయినాయి. అది దేవుని పిల్లలకు దేవుడిచ్చినటువంటి కృప. ఈ పాయింట్ నేను ఈ ఉదయకాలం మీకు ఎందుకు చెప్పానంటే, ఈరోజు నలువైపుల నిన్ను శ్రమలు చుట్టుముట్టినాయి. నిన్ను ఎటూ కదలనీయకుండా అణచివేయటానికి పెద్ద దాడే జరుగుతుంది నీ మీద, పెద్ద కుట్రే జరుగుతుంది నీ మీద. కానీ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు, నా కుమారుడా, అవి నలువైపులు కాదు 40 వైపులు నిన్ను చుట్టుముట్టినా నీ విస్తరణను ఎవ్వడు ఆపలేడు. కుమారి, అది ఎన్ని వైపులా నిన్ను కట్టి ముట్టడి వేసి చుట్టి అణచివేయ చూచినా నీ విస్తరణను ఎవ్వడు ఆపలేడు. ఎందుకు తెలుసా? నీకు నేను తోడై ఉన్నాను అంటున్నాను. భూ ప్రజలందరూ ఏకమైతే ఒకటి, దేవుడు ఒక్కడు మన పక్షాన ఉంటే చాలు. ఒక్కటి, ఆయన ఒక్కడు చాలు. వీళ్ళందరూ ఏకమైనా సరే నిన్ను గల్లించలేరు, నన్ను గల్లించలేరు. సామాన్యుడు అయింది ఆయన. పౌరుషము గల ప్రభు కోపింపగా పర్వతముల పునాదులు వణికినాయి. పౌరుషం ఎవడు నీ విస్తరణ నాపేదే? ఎవడు నీ అభివృద్ధి నాపేదే? ఎన్ని రకాలు వస్తాయి, వచ్చి ఎన్ని చేస్తాయి? ఆయన నీ చెయ్యి పట్టుకొని ఉన్నాడు. ఎవరు ఆపేదే? కమ్మను ఎంతమంది ఏకమవుతారు? కమ్మను ఎంతమంది ఏకమైనా కూడా ఏమీ చేయజాలరు. చెయ్యి పట్టుకున్నవాడు సైన్యములకు అధిపతి యెహోవా. నిన్ను ఎంత శ్రమ పెడతారో, ఎంత ఇబ్బంది పెడతారో, ఇదిగో దేవుడే నీతో మాట్లాడు. నువ్వు అంత ప్రబలాలి, నువ్వంత చాలి. నా బిడ్డగా నీకు నేను చెప్తున్న విషయం అదే అంటున్నా. నీ విస్తరణను అడ్డుకోవడానికి నీ మీద ఒత్తిడి ఎదురైతే దానికి వ్యతిరేకంగా నీ ప్రయాణం ఉండాలి. అంతేగాని వాడికి సపోర్ట్ చేయొద్దు, శత్రువుకి సపోర్ట్ చేయొద్దు, ఆగిపోవద్దు. శత్రువెంత తరిమిన గాని, శ్రమల చేత నలిపిన గాని, ప్రభువు నందు ఉన్న నీవు ప్రజ్వలింపకుండేవా? ప్రభువు కార్యమాపేవా? అనుకున్నావా నిన్ను నీవు ఏనునిగా? చేశాడయ్యా యేసు నిన్ను ఉన్నత పాత్రగా. అయి ఉన్నావా ఆత్మ విషయమై దీనునిగా? అందుకోసమే నచ్చావయ్యా యేసుకు అంతగా. ప్రభు స్తోత్రం.
దేవుడు నాకు నేర్పింది అది. ప్రస్తుతం నేను కొంత నేర్చుకున్నాను, ఇంకా నేర్చుకుంటున్నాను దేవుని దగ్గర నుంచి ఇదే సూత్రాన్ని. వాడు నీ జోలికి వస్తే నువ్వు ఇంకా రెచ్చిపోవాల్సిందే. వాడు నిన్ను కదిలిస్తే ఇక నువ్వు రెట్టింపుగా దాడి చేయాల్సిందే తప్ప నువ్వు అణిగిపోవడానికి వీలు లేదు. ఇశ్రాయేలును శ్రమ పెట్టే కొద్దీ దేవుడు వారిని విస్తరింపజేశాడు. వాళ్ళంట ఐగుప్తీయులు అసహ్యపడ్డారంట. ఏమి గుంపురా ఈ గుంపు, అసలు ఏం మనుషులురా వీళ్ళు, మనం ఇంతున్న శ్రమ పెడుతుంటే ఇంత విస్తరిస్తున్నారు ఇందిరా అని ఐగుప్తీయులు అసహ్యపడ్డారట. ఈరోజు క్రైస్తవ్యాన్ని అణచివేయడానికి చూసి లోకస్తులు కూడా అదే గతి. అసహ్యపడి ఏం చేయాలో అర్థం కావట్లేదు వాళ్ళకి. ఎందుకంటే వాడు ఈ పక్కన దాడి చేస్తుంటే ఆ పక్కన రెట్టింపు సంఖ్యలో ఆత్మలు రక్షించబడతా ఉన్నాయి. వాడు పెట్టుకుంటుంది ఎవరితో, వాడు యుద్ధం చేస్తుంది ఎవరితో, సైన్యములకు అధిపతి యెహోవాతో నడుస్తుంది వాడి ఫైటింగ్. వాడు ఒక దగ్గర మూసేస్తే 14 దగ్గర ఓపెన్ అవుతుంది. వాడు 14 చోట్ల మూసేస్తే 140 చోట్ల ఓపెన్ అవుతుంది. 140 చోట్ల మూసేస్తే 1400 చోట్ల ఓపెన్ అవుతుంది. అయ్యిద్ది అంతే. 1400 చోట్ల మూస్తే 14,000 చోట్ల ఓపెన్ అయ్యిద్ది అంతే. వాడు 100లోకి వచ్చాడంటే అది 1000లోకి పోయింది. వాడు 10లో ఉన్నప్పుడు 100లోకి వచ్చింది, 100లోకి వచ్చాడా అది 1000లోకి పోయింది, 1000లో కూడా వచ్చి 1,00,000లోకి పోయింది, 1,00,000లో కూడా ఇక కోట్లకే లేడు. గత 18 సంవత్సరాల సేవ, ఇంచుమించు 22 సంవత్సరాల విశ్వాస యాత్రల్లో నేను గుర్తించింది అది. 22 సంవత్సరాలు ప్రభుత్వం నడుస్తున్న ఈ నడకలో నేను గుర్తించింది అది. ప్రియమైన బిడ్డలారా, నీ విస్తరణను స్పిరిచువల్గాను భౌతికంగాను కూడా నిన్ను అడ్డుకోవడానికి శత్రువు 4 రకాలుగా నీ మీద దాడి చేసి నీ మనస్సుని గందరగోళంలో పడేసి నీకు మనశ్శాంతి లేకుండా చేసి అశాంతిని మిగిల్చి కృంగదీసి లొంగ తీసుకోవటానికి చూస్తున్న వేళ నీవు స్పందించవలసిన తీరు ఇది అని లేఖనంలో రాయించాడు దేవుడు. ఏంటో తెలుసా? ఏ విస్తరణను అడ్డగించాలని ట్రై చేస్తున్నాడో దానికి రెట్టింపుగా నువ్వు విస్తరించాలి కానీ నువ్వు అణిగిపోకూడదు అంటున్నాడు. ఎవరి స్థితిలో ఉన్నారో నాకు తెలియదు, ఎవరు ప్రస్తుతం ఎదుర్కొంటున్నారో నాకు తెలియదు. అయితే దేవుడిస్తున్న మాట వారికి అర్థమైంది, దేవుడిస్తున్న ఈ వాక్కు వారికి అర్థమైంది. హల్లెలూయా. ఇక చెప్తున్నాను తర్వాత విషయాలు. నువ్వు సువార్త చెప్పడానికి ఇష్టపడే వ్యక్తి అనుకో, సువార్త చెప్పడానికి నీకు ఆ ప్రశాంతత లేకుండా ఒత్తిడి తెస్తుంటాడు వాడు. పని చేయడంలో నీకు ఆసక్తి ఉందనుకో, నువ్వు దేవుని పని చేయడానికి వీలు లేకుండా వాడు ఒత్తిడి తీసుకొస్తూ ఉంటాడు. నీకు ఆ పీస్నెస్ లేకుండా, ఆ ఖాళీ లేకుండా. అప్పుడు ఏం చేయాలి? గుర్తుపెట్టుకో, వాడు ఒత్తిడి తెచ్చే కొద్ది ఇంకా ఎక్కువగా దేవుని పని చేస్తానే ఉండాలి, ఇంకా డబల్ చేయాలి. వాడు చేయాలి, నేను చేసే పనిని ఆటంకపరచడానికి నా మీదకి దాడులు చేస్తున్నావు శత్రువా, నలువైపుల నుంచి నా మీద దాడులు చేస్తున్నావు. ఎందుకు? నా ద్వారా జరిగే పనిని నువ్వు ఆపడానికి. నా జోలికి రాకపోతే కొంత చేసి సర్దుకునేవాడినేమో. నువ్వు నా జోలికి వచ్చి నన్ను కదిలించావు కాబట్టి, ఇదిగో సవాల్ గుర్తుపెట్టుకో, నన్ను కదిలించావు కాబట్టి ఇప్పుడు ఒకంత చేసే ఇప్పటిదాకా ఇప్పుడు 4 ఇంతలు చేయడానికి నిర్ణయించుకున్నా. ఏమైతే అదైంది, ఏమైనా అయిపోతా, నిన్ను మాత్రం మనశాంతిగా నేను రా. సవాల్ ఇక 4 రెట్లు నేను చేస్తా. అంతకుముందు రోజుకి ఒకరో ఇద్దరికో చెప్పేవాడిని, ఏదో నెలకి ఏదో ఒక ప్రాంతానికి వెళ్ళి 4 చెప్పొచ్చేవాడిని. ఇప్పుడు నన్ను కదిలిచ్చావు కాబట్టి నీకు మనశాంతి ఉండదు. అంతకుముందు ఒక ప్రాంతానికి ప్రభావితం చేయడానికి దృష్టి పెట్టుకుని ఇప్పుడు 4 ప్రాంతాలు డిసైడ్ అయ్యా. మళ్ళీ కదిలిచ్చు 8 ప్రాంతాలు వేస్తా. ఎక్కడి నుంచి తీసుకొచ్చేస్తావు, ఎక్కడి నుంచి వేస్తావు అంటే నాకు తోడై ఉన్నవాడు దేవుడు. నేను నడుము కట్టాలే కానీ దారి ఆయనే చూపిస్తాడు. నన్ను కదిలించకపోతే కొంచెంలో ఉంటా.